చాలామంది హిందువులు శివలింగాలను దర్శించుకుని పూజలు చేస్తుంటారు. ఇది చాలా కాలం నుండి వస్తున్న ప్రాచీన ఆచారమే. అసలు శివలింగం అంటే అర్థమేంటి? శివం అంటే శుభప్రదమని, లింగం అంటే సంకేతమని అర్థం. దాదాపు శివలింగాలు అన్నీ నల్లరాతి రూపంలోనే పూజలు అందుకుంటాయని అందరికీ తెలిసిందే. ప్రపంచంలో ఎన్నో శివలింగాలు ఉన్నా ఇప్పుడు చెప్పుకునే శివలింగం చాలా ప్రత్యేకమైనది. బహుశా అలాంటి శివలింగం గురించి మీరు ఎప్పుడూ చూసి కానీ విని కానీ ఉండరు. కదిలే శివలింగం. శివలింగమేంటి, కదలడమేంటి అని ఆశ్చర్యపోతున్నారా? అవునండి, ఇది నిజం. ఈ కదిలే శివలింగం ఎక్కడుంది? ఈ కదిలే శివలింగం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని దియోరియా జిల్లాలోని రుద్రపూర్ అనే గ్రామంలో ఉంది. ఇక్కడ ఉన్న ఈ శివలింగాన్ని దుగ్ధేశ్వర్నాథ్ అని పిలుస్తారు. ఈ శివలింగం మధ్యప్రదేశ్లో ఉన్న మహాకాళేశ్వర జ్యోతిర్లింగానికి ఉపలింగమని అంటారు. ఇక్కడి దేవాలయంలో శివలింగం ఏకధాటిగా 24 గంటలు కదలగలదు. అలాగే ఎంత కదిపినా కదలదు. ఇక్కడ ఉన్న శివలింగం పానపట్టం మీద కాకుండా భూమి మీదనే ప్రతిష్ఠించబడింది. 2000 సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ ఆలయంలో శివలింగం చాలాసార్లు కదులుతుంది అంటారు. ఇది ఒక స్వయంభూ శివలింగం. ఈ ఆలయంలోని శివలింగం ఒక అద్భుతం. ఈ శివలింగం చాలాసార్లు కదులుతుందట. అది గంటైనా కావచ్చు, లేదా 2 గంటలు, లేదా పూర్తిగా ఒకరోజైనా కావచ్చు అని అక్కడి పూజారులు చెబుతున్నారు. రాష్ట్రం నలుమూలల నుండి ఎంతోమంది భక్తులు ఈ కదిలే శివలింగాన్ని చూడటానికి వస్తారు. కదిలే శివలింగాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఒకసారి శివలింగం కదలటం ఆగిపోయాక ఎవరు ఎంత కదిపినా ఒక్క అంగుళం కూడా కదలదట. ఈ విడ్డూరాన్ని చూసేందుకు భక్తులు తండోపతండాలుగా తరలివస్తారు. అంతేకాదు, ఈ శివలింగం ఎంత లోతు ఉంటుందని తవ్విచూశారట. కాని ఎవరూ దాని మొదలు కనుక్కోలేకపోయారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని దియోరియా జిల్లాలోని రుద్రపూర్లో ఎన్నో కోటలు, రాజభవంతులు ఉన్న ప్రత్యేక ఆకర్షణ మాత్రం ఈ దుగ్ధేశ్వర్నాథ్ ఆలయం అనే చెప్పాలి. మరి ఇంతటి మహిమ ఉన్న ఈ కదిలే శివలింగాన్ని అందరం దర్శించుకుందాం.